హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఏపీడిఎస్సి అభ్యర్థులకు మన పాఠశాల విద్యాశాఖ ఒక శుభవార్తను అందించిందండి. ఏంటి ఆ శుభవార్త అంటే ఆగస్టు 28వ తేదీ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ కొనసాగుతుందండి. 27వ తేదీ మనకు వినాయక చవితి పండుగ ఉందండి. పండుగ మరుసటి రోజు ఆగస్టు 28వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ కొనసాగుతుందండి. మీరు దీనికి సంబంధించి ముందుగా మీ వ్యక్తిగత లాగిన్లో 26వ తేదీ మధ్యాహ్నం నుండి మీరు కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని అప్లోడ్ చేసి మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కావాల్సి ఉంటుందండి ఆగస్ట్ 28వ తేదీన. మరి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయినప్పుడు అక్కడ అధికారుల దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ముందుగా మీకు ఆ చెక్ లిస్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే, మీరు సిద్ధంగా ఉంటే ఎటువంటి పొరపాట్లు లేకుండా మీ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ సజావుగా సాగుతుందండి. దానికోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ మీద ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము చెక్ లిస్ట్లో మొదటి అంశము చూద్దామండి. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఏం వెరిఫై చేస్తారంటే అండి జనరల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం వెరిఫై చేస్తారంటే ఫుల్ నేమ్, అంటే మీ యొక్క నేము ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఉన్నట్టుగా మ్యాచ్ కావాలండి. అంటే డిఎస్సి అప్లికేషన్లో ఉన్నటువంటి నేము, ఎస్ఎస్సి నేము, ఇవి రెండు మ్యాచ్ కావాలండి. తర్వాత ఫాదర్స్ నేము, మదర్స్ నేము, ఇవి కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, అదర్ రికార్డ్స్ దాంతో మ్యాచ్ కావాలండి. అదేవిధంగా మీ డిఎస్సి అప్లికేషన్ యొక్క ఐడిని ఆన్లైన్లో కరెక్టా కాదా అని ఒకసారి వాళ్ళు వెరిఫై చేసుకుంటారండి. దాంతోపాటుగా ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళండి. మీరు అక్కడ తంబు వేసి లేదా ఓటీపీ ద్వారానో మీ యొక్క అథెంటికేషన్ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అండి, మీరే సరైన అభ్యర్థి అని. ఆ తర్వాత బి అండి, ఇక్కడ ఏజ్ గురించి పరిశీలన చేస్తారండి. ఏజ్ లిమిట్కు ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు కదండి. ఆ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 2024 జూలై 1 అండి. ఓసీ వాళ్ళకు 44 ఇయర్స్ ఉండాలండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 49 ఉండాలండి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 54 అండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు యాజ్ పర్ రూల్స్ అని ఇవ్వడం జరిగిందండి. ఓసీ వాళ్ళు 1980 జూలై 1 కన్నా ముందు పుట్టి ఉండకూడదండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1975 జూలై 1 కంటే ముందు పుట్టి ఉండకూడదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 1970 జూలై 1 కంటే ముందు పుట్టి ఉండరాదండి. ఇక్కడ నోట్ అని ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హూ ఆర్ బార్న్ ఆన్ 1980 జూన్ 30 అండ్ బిఫోర్ ఫర్ ఓసీ అండ్ 1975 జూన్ 30 అండ్ బిఫోర్ ఫర్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ 30/60/1970 అండ్ బిఫోర్ ఫర్ పీడబ్ల్యూడి ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. అక్కడ కొన్ని డేట్స్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఆ డేట్స్ కంటే ముందు పుట్టి ఉంటే మీకు డిఎస్సిలో అర్హత అనేది ఉండదండి. తర్వాత లోకల్ స్టేటస్ ఎలా చెక్ చేస్తారంటే మీరు స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు సబ్మిట్ చేయాలి, లేదా తెలంగాణకు సంబంధించినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయినా ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ చేసి ఉంటే అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలండి. ఇఫ్ ఎనీ కేసెస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఒకవేళ ఇవి కాకుండా ఏవైనా కొన్ని ప్రత్యేకమైన కేసులు వస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను పరిగణలోకి తీసుకొని లోకలా నాన్ లోకలా అనే అభ్యర్థిత్వాన్ని రూఢీపరుచుకుంటారండి వాళ్ళు. ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండి. ముందుగా 10th క్లాస్ చూస్తారు, ఇయర్ ఆఫ్ పాసింగు, తర్వాత బోర్డు, తర్వాత మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారండి. తర్వాత ఇంటర్మీడియట్లో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తారు, బోర్డు చూస్తారు, మీడియం చూస్తారు, సబ్జెక్ట్ చూస్తారండి. ఆ తర్వాత వచ్చేస్తే ఫస్ట్ లాంగ్వేజ్ ఏమి, సెకండ్ లాంగ్వేజ్ ఏమి, ఆ తర్వాత పర్సంటేజ్ ఏంటి చూస్తారండి.
ఇక గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తారండి. సబ్జెక్ట్స్ మీరు డిగ్రీలో వచ్చిన సబ్జెక్ట్స్ చూస్తారు, మీడియం చూస్తారు, పర్సంటేజ్ యాజ్ పర్ నామ్స్ చూస్తారు. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అర్హత ఉంటే దానికి ఏం చూస్తారు, సబ్జెక్ట్ ఇన్ పీజీ డిగ్రీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ చూస్తారండి. ఒకవేళ ప్రిన్సిపల్ పోస్ట్కి మీరు అప్లై చేసింటే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ పీజీ చూస్తారు, పర్సంటేజ్ చూస్తారండి. ఒకవేళ ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది చూస్తారండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుందండి. ఇంకా అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి మీకు ఏమైనా సందేహాలు ఉంటే జిఓఎంఎస్ నంబర్ 1516లో రెఫర్ చేయండి అని అక్కడ ఇవ్వడము జరిగిందండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ వెరిఫై చేస్తారండి. మీరు డిఎడ్ చదివారా, టీటీసీ చదివారా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, బోర్డ్ ఎప్పుడు, మీడియం ఎప్పుడు చూస్తారు. బిఎడ్ మెథడాలజీ 1 చూస్తారు, మెథడాలజీ 2 చూస్తారు. తర్వాత మీరు కరెక్ట్ మెథడాలజీ అప్లై చేశారు లేదా వెరిఫై చేస్తారు. తర్వాత 19th పాయింట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి, డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్. అంటే మీరు ఏ క్వాలిఫికేషన్స్తో అయితే ఎగ్జామ్ రాశారో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా 2025 మే 15కి ముందే మీకు ఆ క్వాలిఫికేషన్ ఉండాలండి. ఒకవేళ 2025 మే 15 తర్వాత మీకు క్వాలిఫికేషన్ వచ్చి ఉంటే మీ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తారండి. ఎందుకు ఆ డేట్ని తీసుకున్నారంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అదే అండి. తర్వాత టెట్ మార్క్స్ వెరిఫై చేస్తారండి, మీకు ఆన్లైన్లో ఎన్ని వచ్చాయని. తర్వాత ఇక్కడ ఓసీ వాళ్ళకు 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 75 రావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 60 రావాలండి. చాలామంది టెట్ మార్కులకు అవకతవకలు పాల్పడుతున్నారండి, కానీ మీరు వెరిఫికేషన్లో దొరికిపోతారండి. ఎందుకంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో వెరిఫై చేయడం అనేది జరుగుతుందండి. తర్వాత సర్టిఫికేట్స్ రిలేటింగ్ టు కమ్యూనిటీ, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తారండి. ఎస్సీ వాళ్ళకైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చూస్తారు, ఎస్టీ చూస్తారు. తర్వాత బీసీ వాళ్ళకైతే బీసీఏ చూస్తారు, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా వెరిఫై చేస్తారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ చూస్తారండి. మ్యాచ్ ద క్యాస్ట్ కేటగిరీ విత్ ద ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్, మీరు అప్లికేషన్లో ఉన్నటువంటి క్యాస్టు మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ సేమా కాదా అని వెరిఫై చేయడము జరుగుతుందండి. తర్వాత పిహెచ్ వాళ్ళు చూస్తారండి, బిహెచ్, ఓహెచ్, హెచ్హెచ్. తర్వాత ఆటిజము, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, మల్టిపుల్ డిజబిలిటీ ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అయితే మీరు డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుండి తెచ్చుకున్నటువంటి సర్వీస్ సర్టిఫికేట్ చూస్తారు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ ద ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క పిల్లలు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు ఎలిజిబిలిటీ లేదని ఇవ్వడము జరిగిందండి. తర్వాత మీరు తెచ్చుకున్నటువంటి డిగ్రీ సర్టిఫికేటు అది ఫేక్ యూనివర్సిటీనా కాదా లేదా మంచి యూనివర్సిటీనా కాదా అని వెరిఫై చేయడము జరుగుతుందండి. ఒకవేళ మీరు ఫేక్ యూనివర్సిటీ నుండి అప్లికేషన్ ప్రొడ్యూస్ చేస్తే, డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని తిరస్కరించడము జరుగుతుందండి. చివరిగా ఏం చేస్తారంటే ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది రాస్తారండి. అప్లైడ్ పోస్టు అంటే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేశారు, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఇలా ఎన్ని అప్లై చేస్తారని మెన్షన్ చేస్తారు. తర్వాత ఎలిజిబిలిటీ ఉందా లేదా, నాట్ ఎలిజిబులా, లేదా మీరు ఏదైనా ఒకవేళ వారు అడిగినటువంటి సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే మీ అప్లికేషన్ స్టేటస్ని పెండింగ్లో పెడతారండి. ఒకవేళ రిజెక్షన్ చేస్తే ఆ రిజెక్షన్కు కారణం కూడా అక్కడ మెన్షన్ చేస్తారండి. టు బి క్లియర్లీ స్టేటెడ్ ఇన్ రిమార్క్స్ అండ్ ఆన్లైన్ స్పీకింగ్ ఆర్డర్ టెంప్లెట్ టు బి ప్రిపేర్డ్, ఒక టెంప్లెట్ తయారు చేసి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందండి. రిజెక్షన్ గల కారణాన్ని తెలియజేయాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ కమిటీ మెంబర్ 1, సిగ్నేచర్ కమిటీ మెంబర్ 2, సిగ్నేచర్ కమిటీ మెంబర్ 3 అనేది వాళ్ళు రాయాలండి. వాళ్ళ పేరు రాయాలి, డెసిగ్నేషన్, మొబైల్ నెంబర్ ఇవన్నీ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఏపీడిఎస్సి 2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి చెక్ లిస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, మనం మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.